గణపతి నవరాత్రి వేడుకలలో 8వ రోజు వినాయకుడు వైభవంగా పూజలు అందుకుంటున్నాడు. ఊరువాడ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇవాళ బాలాపూర్ గణేశుడి థీమ్ మండపంతో పాటు బాలాపూర్ లడ్డూ క్రేజ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో పలు కాలనీల్లో కొలువైన విభిన్న గణపతిల మండపాలను ఇప్పుడు చూద్దాం. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేసే భారీ క్రేన్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. శంషాబాద్ నుంచి ఈ భారీ క్రేన్ ని ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం తెప్పించారు అధికారులు. 100 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఈ క్రేన్ కి ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్ద క్రేన్ నెంబర్ 4ని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా మనం చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్కు సంబంధించి నిమజ్జనం ఏదైతే చేసే సమయంలో క్రేన్ని దీన్నే ఉపయోగించనున్నారు. శంషాబాద్ నుంచి ఈ క్రేన్ని తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి ఏడాది కూడా ఇదే క్రేన్ని ఇక్కడికి తీసుకొని వస్తారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథుడిని క్రేన్ నెంబర్ 4 ఇదే క్రేన్ వద్ద కూడా నిమజ్జనం చేయనున్నారు. అయితే శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ప్రారంభమవుతుంది నిమజ్జన ప్రక్రియ. అక్కడ నుంచి కూడా 12 గంటల సమయం కల్లా ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంటుందంటుగా ఇప్పటికీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఈ క్రేన్ ద్వారా గంగమ్మ ఒడిలో ఖైరతాబాద్ గణనాథుడు చేర్చనున్నారు. దాదాపు కూడా చూసుకుంటే ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు 40 నుంచి 60 టన్నుల బరువు ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఈ క్రేన్ పూర్తిగా కూడా ఆ సామర్థ్యం 300 టన్నుల వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు. సో 300 టన్నులు కావడంతో ఖైరతాబాద్ గణనాథుడు ఏదైతే టెలిఫోన్ భవన్ రోడ్డు నుంచి సెక్రటేరియట్ అటువైపు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా వస్తుంది. మార్గ్ నుంచి వచ్చిన అనంతరం కూడా ఇక్కడికి చేరుకుంటారు ఖైరతాబాద్ గణనాథుడు. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఒక పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం కూడా ఏదైతే వెల్డింగ్ చేశారో ఆ వెల్డింగ్ పనులంతా కూడా దానికి సంబంధించి ఆ వెల్డింగ్తో సహా ఖైరతాబాద్ గణనాథుడిని ఈ క్రేన్ ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడి చెంతన చేరుతారు. సో మొత్తంగా 12 గంటలలోపు కూడా పూర్తిగా ప్రక్రియ పూర్తవుతుందని కూడా చెప్తున్నారు. సో 3 రోజుల క్రితమే క్రేన్ అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఈ క్రేన్ ద్వారానే ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ సాగుతుంది. ఎందుకంటే దీన్ని స్పెషల్గా కూడా ఖైరతాబాద్ గణనాథుని కోసం ఇక్కడికి తీసుకొని వస్తారు. దీన్ని తీసుకొచ్చిన అనంతరం కూడా ప్రక్రియ పూర్తయిన అనంతరం కూడా దీని నుంచి తీసుకొని మళ్ళీ శంషాబాద్లో ఉంచుతారని కూడా చెప్తున్నారు. స్పెషల్గా ప్రతి ఏడాది కూడా చూసుకుంటే శంషాబాద్ నుంచే ఈ క్రేన్ని తీసుకొని వస్తారు ఖైరతాబాద్ గణనాథుడి కోసం మాత్రమే అని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే క్రేన్ని గంగమ్మ ఒడిలో చేర్చుతారో ఇది ఒక క్రేన్ ఉంటుంది. అలాగే ఖైరతాబాద్ గణనాథుడిని అక్కడ లిఫ్ట్ చేసేందుకు మరో క్రేన్ కూడా ఉపయోగిస్తారు. మొత్తం 2 క్రేన్లు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఖైరతాబాద్ గణనాథుడి కోసం ఏదైతే ఒక పెద్ద టస్కర్ వస్తుందో ఆ టస్కర్ నుంచి ఖైరతాబాద్ గణనాథుడిని మొదట ఇక్కడ గంగమ్మ ఒడికి చేర్చుతారు. తర్వాత ఇంకో టస్కర్ పైన మిగిలిన విగ్రహాలు ఏదైతే చుట్టూ ఎడమ వైపున కుడి వైపున ఉన్నాయో మొత్తం 4 విగ్రహాలు కూడా సపరేట్గా వస్తాయి. ఆ విగ్రహాలను కూడా ఇక్కడే గంగమ్మ ఒడిన చెంతను కూడా చేరుతారు. సో మొత్తంగా కూడా సంబంధించి ఇప్పటికే క్రేన్ ఇక్కడికి చేరుకుంది. శనివారం మధ్యాహ్నం లోపు కూడా ఈ క్రేన్ ద్వారానే నిమజ్జనం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పొను గుబిటవలసలో వినూత్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈఫిల్ టవర్ థీమ్తో వినాయక మండపాన్ని రూపొందించి ఊయలలో మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే 4 రోజుల పాటు శ్రమించి క్రేన్ సాయంతో ఈ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 70 అడుగుల ఈఫిల్ టవర్ గణేష్ మండపం వద్ద డీజేని నిషేధించినట్లు తెలిపారు. భారత సైన్య తెగువకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో చప్పల్ బజార్లో గణనాథుడిని ఏర్పాటు చేశారు. దేశాన్ని కాపాడిన సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలకు వందనం చేయటానికే ఈ విధంగా మండపాన్ని వినాయకుడిని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మిలిటరీ వాహనంతో ముందు ప్రధాని నరేంద్ర మోదీ, వెనుక మిస్సైల్స్, మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్థానికంగానే తయారు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు.
చవితి సందర్భంగా గల్లీ గల్లిన వినాయకుడు కొలువుదీరాడు. అయితే విభిన్న రూపాల్లో మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తూ ఉన్నారు. కొంతమంది చాలా వినూత్న రీతిలో కూడా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చప్పల్ బజార్లో ఉన్నాము. సో ఇక్కడ పూర్తిగా మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్కి పూర్తిగా వినూత్న రీతిలో ఆలోచించి ఆ సెటప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏవైపు మిజైల్స్ కానీ అలాగే మిలిటరీకి సంబంధించిన వెహికల్, ఆ వెహికల్ పైన వినాయకుడు ఉండేలాగా ఏర్పాటు చేశారు. సో అలాగే మనం ముందు చూస్తున్నాం డ్రైవర్ సీట్లో కూడా నరేంద్ర మోడీ ఉండేలాగా పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే ఆ రోజు జరిగిందో సంబంధించి కూడా ఆ విధంగా ఉండేలాగా ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ దానికి సంబంధించి మనతో నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఈ థాట్ ఎందుకు వచ్చిందండి? యాక్చువల్ అక్క గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ సాక్షి టీవీకి కూడా. మేము ఏంటంటే కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది అక్క. ఒక మెసేజ్ అనేది ఇస్తాం మా సొసైటీ, మా ఏరియా వాళ్ళకి, వ్యూవర్స్కి ఒక మెసేజ్ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ టైం ఏంటంటే ఇట్లా ఆపరేషన్ సింధూర్ మెసేజ్ ఇద్దామని. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రిబ్యూట్, డిఫెన్స్ సిస్టమ్కి ట్రిబ్యూట్, మళ్ళీ కరేజ్ నో జెండర్. మళ్ళీ మోదీని రీప్రజెంట్ చేయాలి, మన ఇండియాని రీప్రజెంట్ చేయాలి. ఆర్మీ ఎంత కష్టపడ్డారు, మళ్ళీ మన ఇండియన్ లేడీస్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ బ్రదర్స్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి మేము ఉన్నాం, ఇండియా వాళ్ళు ఉన్నాం, మోదీ గారు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు అని ఒక మెసేజ్ ఇవ్వాలని. ఇట్స్ ట్రిబ్యూట్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఎన్ని రోజుల సమయం పట్టిందండి? ఎక్కడ తయారు చేయించారు? ఎన్ని రోజుల సమయం పట్టింది? దగ్గర ఒక 6 months ప్లానింగ్ మాది. ఎవ్రీ డే పోయి దగ్గరుండి పెయింటింగ్, ఇట్లా ఒరిజినల్ ట్రయర్స్, మళ్ళీ లోపల లైట్, మళ్ళీ మోదీ గారికి స్టాండ్, గణేశుడు ఇట్లా రావాలి. స్పెషల్లీ మా మెయిన్ ఫోకస్ అంటే S-400 మన డిఫెన్స్ వెహికల్ కాబట్టి మెయిన్ ఫోకస్ వెహికల్ పైన పెట్టించాం. చూస్తున్నాం కదా, మొత్తంగా చాలా వరకు ఏదైతే యుద్ధం జరిగిన సమయంలో ఏ విధంగా ఆపరేషన్ సింధు నిర్వహించారో భారతదేశం, సో దానికి తగ్గట్టుగా ఆ విధంగా ఉండేలాగా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సోల్జర్స్ అందరికీ ఒక ట్రిబ్యూట్గా ప్రతి ఒక్కరు మేము తోడున్నాము సోల్జర్స్కి అంటూ కూడా ఇది ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీన్ని చూసేందుకు కూడా చాలా మంది చుట్టుపక్కల వారంతా కూడా వస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. భారతీ సిమెంట్స్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలతో గణనాథుడికి సిబ్బంది మొత్తం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా 5,05,116కు లడ్డూని దక్కించుకున్నారు విజేతలు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రతి ఏటా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి తెలిపారు. మేము వినాయకుడిని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా కళాకారుల చేత కార్యక్రమాలు ఉన్నాయి. దాని తర్వాత లడ్డు వేలం ఉంటుంది, తర్వాత నిమజ్జనం 4:30 ఉంటుంది. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మా యొక్క మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఘనంగా ప్రతి ఏడు మంచి జరుపుకోవాలని, అందరూ ప్రజలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సశామలంగా ఉండి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటూ నమస్సుమాంజలి. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం శ్రీపాద కాలనీలోని మనం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో రీతిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున ఏకాదశి పర్వదిన సందర్భంగా 21 రకాల నైవేద్యాలు సమర్పించారు భక్తులు. అల్లూరి జిల్లాలో వినాయక చవితి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు వినాయక పూజలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి వేడుకలను ఒక్క పండుగలా జరుపుకుంటున్నారు. పాడేరులో జరుగుతున్న వినాయక వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాడేరులో ఏర్పాటు చేసిన నెమల వాహన వినాయకుడి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వినాయక చవితి వేడుకలు అల్లూరు జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఉన్నారు. సార్, వినాయక చవితి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? భక్తులు ఏ విధంగా వచ్చి స్వామివారిని పూజించు? అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ ప్రతి వీధిలో కూడా వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల్ని చాటుకోవడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల ఒక 2 రోజుల ముందు జరిగినటువంటి చింతల వీధిలో ఒక దురదృష్టటువంటి సంఘటన ఒకటి జరిగింది తప్ప
అది తప్ప ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా వినాయక చవితి సంబరాలు అనేవి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారా? ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ఈ వినాయక చవితి సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను చాటుకోవడం జరుగుతుంది. ఇంకా అంటే ఇక్కడ ఈరోజు మన లోచలపుట్టు వేదికగా లోచలపుట్టు గ్రామంలో ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చేసి అన్న సంతర్పణ ఈ అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధం చేశారు. మన దైవం అనుకుంటూ కులాలు మతాలు వర్ణ భేదాలు లేకుండా స్వామిని అందరం వచ్చి కొలుచుకుంటాం. ప్రతి 90 నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. అల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని భక్తులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడి పూజలు చేస్తున్నారని లోజులపుట్టులో ఉన్న వినాయకుడిని నెమల వాహనంలో ఏర్పాటు చేశామని 9 రోజుల పూజ అనంతరం నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందని కులాలకు మతాలకు అతీతంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ పూజారి కానీ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, పాడేరు నుంచి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం ఆరుద్ర శివారు మోరిపొలం గ్రామంలో ఘనంగా గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. 1993 నుండి ఎక్కడా లేని విధంగా గ్రామమంతా కలిపి కుల మతాలకు అతీతంగా ఒకే చోట వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రులు నిర్వహిస్తున్నారు మోరిపొలం గ్రామస్తులు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అఖండ జ్యోతిర్లింగార్చనలో వందలాది మంది భక్తులు పాల్గొని 220 పిండి వంటలతో తయారు చేసిన ప్రసాదాలు గణపతికి నైవేద్యంగా సమర్పించారు. పాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతి ముద్దు అంటూ క్యాంపెయిన్ చేయకపోయినా గత 4 దశాబ్దాల నుంచి ఈ గిరిజన గ్రామంలో మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెదముసిలేరు గ్రామంలో ప్రతి వినాయక చవితికి మట్టి వినాయకులను తయారు చేసి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పర్యావరణ పరిరక్షకు కట్టుబడి గ్రామస్తులంతా ఒకే మాటపై ఉండి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయక నిమజ్జన సందడి నెలకొంది. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే విగ్రహాల నిమజ్జనాలను అనుమతిస్తున్నారు పోలీసులు. 5 ఫీట్ల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, వినాయక నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వినాయక నిమజ్జనం అటు కోలాహలంగా సాగుతుంది హైదరాబాద్లో. ముఖ్యంగా ఎవరైనా సరే ఇటు హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. నగరంలో ఎక్కడ ఉన్నా ఎటు ఏ మూలన ఉన్నా కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని చెప్పి ఎంతో పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. సో ప్రస్తుతం మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ 8 భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి గణనాథులందరినీ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఇటు సిబ్బంది అంతా కలిసి నిమజ్జనానికి ఏదైతే లంబోదరులందరినీ ఇక్కడ హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేస్తున్నారు. సో అటు ఇళ్లలో ఉన్నటువంటి ఫ్యామిలీస్, లేడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆటపాటలతో కూడా వచ్చి ఇక్కడ నిమజ్జన ప్రక్రియ అనేటువంటిది చేస్తూనే ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఆసిఫ్ నగర్ నుంచి వచ్చాము. ఎవ్రీ టైం ఇక్కడికి వస్తుంటారా? నిమజ్జనం చేశారా? చిన్నప్పటి నుంచి పెడతాము. ఎవ్రీ టైం నిమజ్జనానికి వస్తాం మేము. ఎలా ఉంది ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? కోలాహలం ఎలా ఉంది? చాలా బాగా పెట్టారు గవర్నమెంట్, మాకు చాలా ఫెసిలిటీస్ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. వినాయక చవితి పండుగ ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? మాకు చాలా ఇష్టం వినాయక చవితి. 9 days ఎలా గడిచిపోతాయో తెలియదు అసలు. పిల్లలకి పెద్దలకి అందరికి చాలా ఆనందం. అండ్ పూర్ పీపుల్స్ కి కూడా గణేశుడు ఫుడ్ పెట్టి వెళ్తాడు, ఇంకా ఆనందం దానికోసం. మేము ఆనందం వాళ్ళ కళ్ళలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం క్రెయిన్లు కావచ్చు ఇవన్నీ కూడా సిద్ధమైపోయాయి. అటు నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వైపు మొత్తంగా కూడా సిద్ధమైంది. 6వ తారీఖున జరిగేటువంటి సామూహిక మహా నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున గణనాథులు నిమజ్జనానికి వస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి అటు పోలీస్ శాఖ కావచ్చు, కంట్రోల్ రూమ్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిమజ్జన సందడి అనేటువంటిది కనిపిస్తోంది.